సన్న రైక అది కట్టుకోక ముడి పెట్టుకోక వెళ్ళలేవు అడిగిల్ది గిచ్చుకోక ఉన్న సోకు దాచుకోదు గుల్లికోక అది ఉన్న చోటు దాచలేదు సన్న రైక. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. ఓ ఈ ఆహ్వానం నాకేనన్నమాట. ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది? ఈ అమ్మాయి మన శత్రుకూటంలోని మనిషి. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రుజువులేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతును గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు. షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్. రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతిలో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్టులు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాత్ర అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకుని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లతన్ నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. చిట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలో 25 పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో. పోనీ లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. ఢిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి. ఇంతవరకు రాలేదు ఆ లిల్లీ. అదిగో బెల్లు కొడుతుంది బల్లి. ట్రూ 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 ట్రూ. రండి మహారాణి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? I want to talk with Mr. Gopi. I see. A gentleman wants to talk to you. Come in. Yes, come in, sir. Come on, shut up. Yes. Yes, clear. ఏమిటి విశేషం? తనను కలుసుకోవటానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెంటర్కి మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడ ఉంది? నాతో వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టు నటించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశాను. వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు ఎవరు చెప్పారు? ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు. వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. గోపి, నా మాట నమ్మండి. నాకెవరూ పాఠాలు చెప్పడం లేదు. నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను.
తోడబుట్టిన చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, నీ వెనక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సొంత ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని పడయ్యాడు. హలో హలో హలో, ఏజెంట్ 116. ఎస్ 116 హియర్. దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్. వజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగారు. ఈ రోజే విశాఖపట్నం వస్తున్నాడు. అతన్ని వీళ్ళే ఏదో బ్లాక్ మెయిల్ చేసి తీసుకొస్తుంటున్నాను అన్నమాట. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం చాలా ముందు మనిషి. అతను వాళ్ళ క్యాంపులోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరా మెయిల్లో వస్తున్నాడు. అతను అక్కడికి చేరేలోగా నేను అతన్ని మాయం చేయాలి. హెలికాప్టర్ పంపిస్తున్నాను. ఓకే? ఓకే సార్. అబ్సల్యూట్ నాన్సెన్స్. హూ ఇస్ దిస్ హారిబుల్ మ్యాన్? ట్రైన్లో నుంచి నన్ను అమాంతంగా ఎత్తుకొచ్చేసాడు. అరెస్ట్ చేస్తున్నాను. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికెల్లా వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్టులకెల్లా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని. గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 పర్ అవర్. 10 గంటల నుంచి నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నాడు. ₹1,00,00,000 దావా చేస్తాను. ఐ విల్ ఫైల్ ఎ సూట్ ఫర్ 1 crore. ఎక్స్క్యూజ్ మీ, లాయర్స్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఎ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్లో ఏం పని మీద వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఐ కాంట్ టెల్ యు. నేను వెళ్ళేతో ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా నా భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు. అన్యాయంగా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమరు 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. What is this? Outrageous! Absolute nonsense! I must go! Shut up! Sit down! You can't move from here. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికాడు చింతపండు బుట్టలాగా? గురు, గదిలో కూర్చోబెట్టి 4 పార్చేసరి టీకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. నేను సార్ లిల్లీని మాట్లాడుతున్నాను.